హనుమంతుని దగ్గర ఉన్న గొప్పతనం ఏమిటంటే ఎవరిలో అయినా శక్తి ఉంటే ఆ శక్తిని ప్రశంసించటం. ఇది మహాత్ముల లక్షణం. మహాత్ములు శత్రువైనా సరే అతనిలో శక్తి ఉంటే ప్రశంసిస్తారు. అధర్మాన్ని వ్యతిరేకిస్తారు తప్ప శక్తిని వ్యతిరేకించరు. ఇప్పుడు కలియుగంలో అనవసరమైన కక్షలు ఎక్కువగా పెట్టుకుని ఒక వ్యక్తిలో ఎన్ని శక్తులున్నా వాడి మీద ఏదో తెలియని ఒక విపరీతమైన కక్ష వల్ల, క్రోధం వల్ల అతని మంచితనాన్ని పక్కకు పెట్టి, శక్తిని పక్కకు పెట్టి కేవలం తిట్టడం మొదలు పెడుతున్నాం. కానీ పూర్వకాలం అలా చేసేవారు కదట. మంచిని మంచిగా, చెడుని చెడుగా తీసుకోవాలి. ఒక వ్యక్తి పండితుడు అనుకుందాం, పండితుడైతే పండితుడే, లోపం ఉంటే లోపమే. ఈ రెండింటిని ఒకే ఘాటన కట్టేవారు కాదు. అందుకే హనుమంతుడు రావణుడిని చూడగానే ఏమి తేజస్సు, ఏమి బలం, ఏమి అద్భుత దివ్యశక్తి, ఇతడు సీతాపహరణమనే ఒక భయంకరమైన అధర్మము చేసి ఉండకపోతే ఈ ప్రపంచాన్ని ఏలగలడు కదా, ఇంద్రునితో పాటు స్వర్గాన్ని ఏలడానికి పనికొచ్చే శక్తి ఉంది ఇతని దగ్గర అని ప్రశంసించాడు. రావణుడు కూడా హనుమంతుడు చూచాడు. హనుమంతుడు రావణుడిలో తేజస్సుని మాత్రమే చూశాడు ముందు, తర్వాత లోపాన్ని చూశాడు. కానీ వాడు అలా కదట. ముందు హనుమంతుడు తోటంతటి పళ్ళు పటపట కొరికాడు. కోపేన మహత ఆవిష్ట, మహతా కోపేన అన్నారు. భయంకరమైన కోపంతో నిండిపోయాడు. ముందు కోపం క్రమక్రమంగా పెరుగుతూ ఉండగా అప్పుడు చూశాడు హనుమంతుడిని. ఎదురుగుండా ఉన్న హనుమంతుడు కైలాస పర్వతంలా ఎత్తుగా ఉన్నాడు. మూతి ఎర్రగా ఉన్నది, మంచి తోకతో ఉన్నాడు. ఇతనికి అనుమానం వచ్చింది, నందీశ్వరుడు ఏమైనా మారువేషం వేసుకొచ్చాడా అని ఒక అనుమానం వెంటనే కలిగిందిట. శంకాహతాత్మా దధ్యౌ స కపీంద్రం తేజసావృతం కిమేష భగవాన్ నంది భవేత్ సాక్షాత్ ఇహాగతః. హనుమంతుడు చూడగానే మొదటి శంక ఏం కలిగింది? కొంపదీసి ఇతడు నందీశ్వరుడు కాదు కదా. ఒకప్పుడు నేను తిన్నగా ఉండక కైలాస పర్వతాన్ని పెకలించాను. నందీశ్వరుడు శివుడు లోపలికి ఎవరిని రానివద్దన్నాడు. ఆయన నృత్యం చేస్తున్నాడు పార్వతీ సమేతంగా ఆయన నృత్యం చేస్తున్నప్పుడు లోపలికి ఎవరిని పడితే వాళ్ళని పంపించకూడదు అని రావణుడు లోపలికి కడుతుంటే ఆపాడు. గురువుగారు ఎవరిని లోపలికి పంపద్దన్నాడండి. అప్పుడు ఏం చేస్తాడు? కాపలా ఉన్న శిష్యుడు వద్దంటాడు. అందుకని వాడి మీద రయ్యని ఎగిరామనుకో రావణాసురుడు నాశనం అయిపోతాం అన్నారు. రావణాసురుడు యొక్క తెలివి తక్కువతనం ఏమిటి? శివుడు అనుగ్రహం పొందడానికి లోపలికి వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. ఆ సమయంలో నందీశ్వరుడు వద్దన్నప్పుడు బతిమాలాలి లేదా తర్వాత రావాలి, అంతేకాని వెనక ముందు చూడకుండా ఎవడెవరా నువ్వు, నన్ను లోపలికి వెళ్లకుండా ఆపుతావా, ఎవడనుకుంటున్నావు నేను అంటూ మొదలెట్టాడు. నువ్వు ఎవడవైనా అనవసరం నాకు, శివుడి ఆజ్ఞ అంతే, నేను పంపించనన్నాడు నంది. కోతిముఖం వాడా, నువ్వు పంపించకపోతే ఆ మాత్రం శివుడిని బయటికి రప్పించనా అనగానే ఆయనకి మండింది. నన్ను కోతిముఖం వాడా అంటావు కదరా, ఆ కోతిముఖంగా వాడి ఒకడు వస్తాడు, నీ లంక అంతా తగలబెడతాడు, కోతుల వల్ల నాశనం అయిపోతావు అన్నాడు. అదనమాట గిల్లించుకోవడం అంటే. కోతిముఖం వాడు అన్నందుకు కోతిముఖం వాడు నీ లంక తగలబెడతాడు, కోతుల వల్లే నీ లంక నాశనం అవుతుంది అని చెప్పించాట. అది ఇప్పుడు గుర్తుకొచ్చింది అనమాట ఇన్నాళ్ళ తర్వాత. ఏన శప్తోస్మి కైలాసే మయా సంచాలితే పురా సోయం వానరమూర్తి స్యాత్ కిం స్విద్బాణోపి వాసురః. ఇతనికి చాలా అనుమానాలు వచ్చాయి. అందులో ఒకటి ఏమిటి, ఒకప్పుడు నేను నందీశ్వరుడు చెప్పించగానే కోపం వచ్చి కైలాస పర్వతాన్నే కదిలించేశాను. అప్పుడు చాలా శాపాలు వచ్చాయి నాకు. ఆనాడు నందీశ్వరుడి మీద ఆగ్రహించటం వల్ల, కైలాస పర్వతాన్ని కదిలించటం వల్ల నంది శాపానికి గురయ్యాను. ఆనాడు నన్ను శపించిన నందియా అని ఒక క్షణం అనుకున్నాడు. మళ్ళీ ఇంకో అనుమానం వచ్చింది, నందీశ్వరుడి ముఖం నల్లగా ఉంటుందే, ఆ మూతి ఎలా ఉంటుంది, ముట్టే ఆబోతులకి ఆవులకి మూతి ఎలా ఉంటుంది, నల్లగా ఉంటుంది. ఈయన మూతి ఎర్రగా ఉంది, పొడుగున్నాడు కానీ కోతిలా ఉన్నాడు. మారువేషం వేసుకొచ్చిన నందీశ్వరుడేమో అనుకున్నవాడు మళ్ళీ క్షణంలో కాదు నందీశ్వరుడు ఈ వానరమూర్తి రూపంలో వచ్చి ఉన్నాడు, ఇతడు బహుశా బాణాసురుడేమో అనుకున్నాడు ఉండే. మళ్ళీ కింస్విత్ బాణోపివ అసురః. కొంపదీసి వీడు కొంప ఇప్పుడు తీస్తున్నాడు కదా ఆయన, అందుకని అనమాట. కాసేపట్లో కొంపలంటే తగలబెట్టబోతున్నాడు ఆయన.
అందుకని ఇతడు బాణాసురుడు కాదు కదా అని మళ్ళీ అనుమానం వచ్చింది. ఇదో పెద్ద కథ ఉండయి. రామాయణంలో ఒక్క ముక్క మాత్రం చెప్పి వదిలేశాడు, వీడు బాణాసురుడా అని. ఈ బాణాసురుడికి రావణాసుడికి కూడా తగాదా ఉంది. అది ఇంకో పురాణంలో తప్ప పూర్తిగా తెలియదు. పద్మపురాణం, స్కాంద పురాణం ఇటువంటి పురాణాలు బాగా చదివితే తెలుస్తుంది. సీతా స్వయంవరానికి వీడు బయలుదేరాడు, రావణాసురుడు కూడా. కానీ అందరం అనుకున్నట్టుగా రావణాసుడు స్వయంవరానికి రాలేదు, విల్లు తన మీద వేసుకోలేదు. అప్పుడు వచ్చే విల్లు రాముడు తీయటం ఇవన్నీ కల్పిత కథలు. కానీ వీడు స్వయంవరానికి బయలుదేరిన మాట నిజమే. తీరా వీడు స్వయంవరానికి వస్తుంటే దారిలో 1000 చేతులు కలిగిన వాడు ఒకడు తగిలాడు. ఎవడవరా నువ్వు అన్నట్టిన వాడు మండిపోయి నువ్వెవడం అన్నాడు. నేను లంకేశ్వరుణ్ణి, సీతా స్వయంవరానికి బయలుదేరుతున్నాను అన్నట్ట. నువ్వు లంకేశ్వరులో లేవు, కుర్ర కుంకేశ్వరుల్లో ఉన్నావు. నేనే ఉండో తెలుసా, బలిచక్రవర్తి కొడుకుని బాణాసురుణ్ణి అన్నాడు. బలిచక్రవర్తికి 100 కొడుకులు. అందులో బాణాసురుడు ఈ వామనావతార ఘట్టం అవ్వగానే అతడు రాజు అయ్యాడు సామ్రాజ్యానికి, సోణపురానికి అతడు రాజు అయ్యాడు. వాడికి 1000 చేతులుండోయి. వాడు శివభక్తుడు. శివుణ్ణి తన తపస్సుతో మెప్పిస్తే శివుడు ఏం కావాలో కోరుకోమంటే 1000 చేతులు అడిగట. ఇచ్చేశాను అన్నాడు ఆయన. ఆ 1000 చేతులు తేట ఎక్కువటి వాడికి, మంచి బరువుగా ఉండేవట, బలంగా ఉండేవట. ఈ చేతులు దురద పెడుతున్నాయని, ఈ దురద తగ్గడానికి, దురద అంటే నా ఉద్దేశం ఏంటంటే తేట అనమాట, బరువు ఎక్కువైపోయాయని ఇది తగ్గించుకోవడానికి పర్వతాలను కొట్టేటవాడు. పర్వతాలు పిండి అయిపోయాయి. వాడుంటే మనం పర్వతాలు పగలగొట్టడానికి బాంబులు అక్కర్లా. మన గవర్నమెంట్ వాళ్ళకి ఇంకా ఈజీ. మామూలుగానే ఇప్పుడు గవర్నమెంట్లు కొండలు కొట్లేస్తున్నాయి, కొండలు అమ్మేసుకుంటున్నాయి. కానీ వాడుంటే ఒక దెబ్బ కొడితే కొండ పచ్చడైపోతుందిట. దిగ్గజాలను కొడితే దిగ్గజాలు కూడా పిచ్చెక్కి కింద పడిపోయాయి. చివరికి వాడు ఎంత మూర్ఖుడంటే శివుడి దగ్గరికి వెళ్ళి, శివ నువ్వు ఇచ్చిన చేతులు బరువు పడలేకపోతున్నాను అన్నట్ట. ఇంతకీ నన్ను ఏం చేయమంటావు అన్నాడు. అంటే వెంటనే ఏం చెప్పడుగా వీడు రాక్షసులకున్న మూర్ఖత్వంతో వాడు ఏమన్నాడు, హుంకార కంకణ క్రేంకార సింజిని టంకార నిర్ఘోష సంకులంబు చండ దోర్దండ భాస్వన్మండలాగ్ర ప్రకాండ ఖండిత రాజ మండలంబు సోలాహతక్షతోద్వేల కీలాల కల్లోల కేళీ సమాలోకనంబు శుంభదోల్మద కుంభికుంభస్థల ధ్వంస సంభూత శౌర్య విజృంభణంబు కలుగునుద్దామ భీమ సంగ్రామ కేళి ఘన పరాక్రమ విక్రమ క్రమముగాగా జరపలేనట్టి కరము దుఃఖ కరములగుగాక సంతోష కరములగునే అన్నాడు. ప్రభు నా చేతులు 1000 చాలా బలంగా ఉన్నాయి, తేటతో ఉన్నాయి, బరువెక్కిపోయి ఉన్నాయి. అందుకని ఈ దురద తగ్గించుకోవడానికి, కండూతి తగ్గించుకోవడం కోసమని ఎన్నో ప్రయత్నాలు చేశాను. కానీ నా ప్రయత్నాలని విఫలమైపోయాయి. ఈ చేతులలో ఆయుధాలు పుచ్చుకొని కొండల్ని పిండి చెయ్యాలి. హుమ్ అని శత్రువుల మీదకి యుద్ధానికి ఎడుతున్నప్పుడు ఈ 1000 చేతులు కదులుతూ ఉంటే చేతులకున్న కంకణాలు ఉంటాయే, అవి పూర్వం ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కంకణాలు వేసుకునేవారులేండి. పండితులకు కూడా కంకణాలు వేసేవారు పూర్వం, ఇప్పుడు లాక్కుంటున్నారు. ఈ కంకణాలు వెనక్కి ముందుకు వచ్చి క్రేంకారం చేస్తున్నాయిట, ఠింగ్ ఠింగ్ అని కొట్టుకుని శబ్దం చేస్తున్నాయిట. ధనుష్టంకారం చేస్తూ కంకణాలు క్రేంకారం చేస్తూ ఉండగా హుంకారంతో శత్రువులు దబ బాధేయాలి. అలా బాధినప్పుడు కదా చేతులున్నందుకు తగిన ప్రయోజనం లభిస్తుంది. ఆ తర్వాత మహారాజుల యొక్క చేతులు పట్ట 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 కత్తులతో నరికెయ్యాలి. 1000 చేతుల్లో 1000 కత్తులు పట్టుకుని శత్రువుల తలలు నరుకుతూ, చేతులు నరుకుతూ మహాభయంకర యుద్ధం చెయ్యాలి. అలా చేసినప్పుడు కదా చేతులున్నందుకు ప్రయోజనం. చేతుల్లో శూలాలు పుచ్చుకుని ఈ శూలాలతో ఏనుగుల్ని, గుర్రాలని, రథాలని, మనుష్యుల్ని, రాక్షసుల్ని పొడిచి పొడిచి పైకెత్తి నెత్తురు ధారగా కారుతూ ఉంటే, ఆ నెత్తురు మీద పడుతూ ఉంటే ఆనందించాలి. అలా ఆనందించడానికి, రక్తపు ధారలు ప్రవహించేలా చేయడానికి ఉపయోగపడినప్పుడు కదా చేతులున్నందుకు ప్రయోజనం. అక్కడ తాగలేదు వాడు. మంచి పిడికిళ్ళు బిగిలించి ఈ 1000 చేతుల్ని ఇలా ముష్టి బిగించి పిడికిళ్ళు బిగించి ఆ పిడికిళ్లతో ఏనుగుల కుంభస్థలాల మీద అద్దబ మొత్తేస్తూ ఉంటే వాటి మెదళ్ళు పగిలిపోయి అందులో ఉన్న మాంసం అంతా గుజ్జు గుజ్జు కింద బయటికి రావాలి. అదిట శుంభదోన్మద కుంభస్థల ధ్వంస సంభూత శౌర్య విజృంభణంబు అన్నాడు ఆయన. మదించిన ఏనుగుల యొక్క కుంభస్థలాల మీద పిడికిళ్లతో కొడుతూ ఉంటే వాటి తలలు పగిలిపోయి అందులో ఉన్న మాంసం గుజ్జంతా బయటకు వచ్చి చెల్లాచెదరుగా పడిపోవాలి. అలా పడిపోవడానికి ఉపయోగించే చేతులే చేతులు.
అలా యుద్ధం చేయడానికి ఉపయోగించని ఈ కరములున్నాయే, ఈ కరములు కరము దుఃఖకరములగుగాక. కరము అంటే మిక్కిలి అని అర్థం. మిక్కిలి దుఃఖకరములు అవుతాయి తప్ప సంతోషకరములు కావు. భయంకర పరాక్రమ విక్రమక్రమాన్ని చూపించలేని చేతులు దండుగా. అందువల్ల నువ్వు ఒక్కడివి తప్ప నాతో యుద్ధం చేసేవాడు ఎవడూ దొరకట్లేదు, దయతో నాతో యుద్ధానికి రాకూడదా, కాసేపు నీతో యుద్ధం చేస్తే కొంచెం చేతులు బరువు తగ్గుతుంది అనగానే శివుడికి ఒళ్ళు మండిపోయి, ఓరి మూర్ఖుడా, వరాలు ఇచ్చిన వాడితో కండకావరంతో యుద్ధానికి వస్తానంటావా? నేను అనుగ్రహించడమే కానీ నిగ్రహించను. కానీ ప్రస్తుతానికి పర్వాలేదు, కొద్ది రోజులు ఇలాగే ఉండు. ఒకనాడు నీ జెండా కర్ర విరిగి కింద పడుతుంది తనంత తానే, ఏ గాలి లేకుండా. నీ జెండా విరిగాక నీ ఎజెండా మొత్తం పోయినట్టే. అప్పుడు నా అంతవాడు ఒకడు వస్తాడు, తన చక్రంతో, నీ చక్రమా, నీ కరములన్నీ పర 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 పొట్లకాయలు దొరికినట్టు నరికేస్తాడు. అప్పుడు తెలుస్తుంది నీకు కండకావరం అంటే ఏమిటో అన్నట్ట. అదిగో ఆ తర్వాత శ్రీకృష్ణుడితో యుద్ధం వచ్చింది. కృష్ణుడు చక్రం వేశాడు, 996 చేతులు బర్రు 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 నరికేశాడు. మన వాళ్ళు చూసారా, మంచి వంట చేసేటటువంటి వాడు ఎంత కత్తి పెట్టుకుని పొట్లకాయలని వాటిని దొండకాయలు పెట్టుకుని పట 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 కొట్టుకుపోతూ ఉంటాడు వాడు. వీడి దుంపదేగా చూస్తుంటే నవ్వు వస్తుంది. ఆదివారం వచ్చిందంటే మాంసం కొట్టువాడు దొంగ మీద పెట్టి ఆ కత్తి పెట్టి పట్ట 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 కొడుతూ ఉంటాడే, అలా నీ చేతులు నరికేస్తాడన్నందుకు కృష్ణుడు నరికేశాడు. ఆ తర్వాత అదృష్టం బాగుంది, శివుడు వచ్చి, వాడు ఎంతైనా నా శిష్యుడయ్యా బాబు అంటే 4 చేతులు అట్టే పెట్టాను. ఈ దిక్కుమాలాడికి ఇంకెప్పుడు చేతులు తేటనే మాట రాదు అనగానే, ఇంకా చేతులు తేటేంటంటే తాట తీశాక తేటలేదు, ఈ పూట బతికాను అని కృష్ణుడు కాళ్ళ మీద పడ్డాడు. ఆ కథ అంతా పక్కన పెట్టండి. అంత పరాక్రమవంతుడు వాడు. అందుకని నేనే బాణాసురుడు అన్నట్ట. అంతే, ఇద్దరికి మధ్యలో ఘోర యుద్ధం జరిగితే రావణాసుడి దగ్గర బోడి 10 తలలో 20 చేతులు, వీడు 1000 చేతులు. వాడు రావణుడిని కింద పారేసి ఒళ్ళంతా కొళ్ళబొడి చేశాడు, డొక్కలో కొట్టాడు, పక్కల మీద కొట్టాడు, ఇంకెక్కడెక్కడ కొట్టాడో అవన్నీ నేను వర్ణించలేను. కానీ ఆయన కొట్టిన దెబ్బలకు ఒళ్ళంతా ముద్దయిపోయిందిట. వడలల్లా పిండి కూడుగా అంటాడు ఎవరు, మహానుభావుడు కంకంటి పాపరాజు గారు. చపాతీ పిండి కొడతారు చూసారా మన వాళ్ళు, అలాగనమాట. హోటల్ దగ్గర కొన్ని చోట్ల డాబాలని రాస్తూ ఉంటారు, డాబాయో ఏదో ఒకటి మొత్తం మీద, అందులో కడితే మొత్తం గోప పగిలిపోతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మంచి పిండి, చపాతీ పిండి మనందరం చూస్తూ ఉండగా టేబుల్ మీద వేసి అందులో నీళ్లు కలిపి పిట్టి కొడతారే, అలా కొట్టేసేట. పిచ్చెక్కిపోయింది రావణాసుడికి, హడిలి పారిపోయాడు. నీకు నాకు ఈ రోజు నుంచి స్నేహం, మనం రాక్షసులం, నువ్వేమో బలికొడుకువి, నేనేమో విశ్రవసుడి పుత్రుణ్ణి, మనం ఫ్రెండ్స్ అన్నట్ట. అది గుర్తుకొచ్చింది ఇప్పుడు అనమాట. అందుకని ఇంక స్వయంవరం లేదు, కండకావరం దిగిపోయి అదే పరుగు పుచ్చుకుపోయాడు. ఆ బాణాసురుడు మళ్ళీ మారువేషం వేసుకుని మళ్ళీ చావగొట్టడానికి వచ్చాడా ఏమిటి అనుకున్నట్ట. దీన్ని బట్టి రావణాసురుడికి చాలామంది బుద్ధి చెప్పారు. వాలి చేతిలో బుద్ధి తెచ్చుకున్నాడు. బాణాసురుడు చితక్కొట్టాడు, కార్తవీర్యార్జునుడు కొట్టి జైల్లో పెట్టాడు. కాబట్టి వాడేం మనం అనుకున్నంత మహాపరాక్రమవంతుడు కాడు. వాడి బలమంతా ఏంటంటే ఇదిగో ఇలాంటి చిన్నపిల్లల మీద, నా బోటి వాడి దగ్గరికి వస్తే ఎగిరిపోయేవాడు అని నేనల్లా రాముడు అన్నాడు. అవన్నీ గుర్తుకొచ్చి కొంత భయపడి అయినా మళ్ళీ ధైర్యం తెచ్చుకుని, ఎవడో ఎందుకు వచ్చాడో అడుగు, నేను అడగకూడదు ఇలాంటి వాడిని, నువ్వు అడుగు అని ప్రహస్తుడికేసి తిరిగి సైగ చేశాడు. మళ్ళీ మహారాజా టీవీ కదా, ఇటువంటి వాడికి నేను ప్రశ్న వేసి సమాధానాలు పుచ్చుకోవడం బాగుండదు, వీడితో డైరెక్ట్గా టాకింగ్ పనికిరాదు, అందువల్ల మాట్లాడడానికి నువ్వు స్పీకర్ అవి మాట్లాడన్నట్ట. రావణాసురుడి యొక్క అసెంబ్లీకి స్పీకర్ వీడు ప్రహస్తుడు. అందుకని నువ్వు మాట్లాడమనగానే ప్రహస్తుడు లేచి, ఎవడవు నువ్వు, ఎందుకు వచ్చావో చెప్పు. వానరా, నువ్వేం భయపడక్కర్లేదు, ఎందుకంటే ఇది రావణాసుడి సభ, రావణుడి యొక్క అండ ఉండగా ఎవడి గురించి భయపడద్దు, నీకు శుభం అవుతుంది. ఎప్పుడు నిజం చెబితే, ఇంద్రుడు పంపాడా నిన్ను, బ్రహ్మ పంపాడా, గూఢచారి రూపంలో నువ్వు మా నగరానికి వచ్చావని అర్థమైపోతోంది. విష్ణునా ప్రేషితో వాపి దూతో విజయకాంక్షిణ, తనకి విజయం కోరుకున్న విష్ణువు నిన్ను దూతగా పంపాడా. నీ రూపం చూస్తే వానర రూపం, తేజస్సు చూస్తే మహాశక్తితో ఉన్నవావు గనక నువ్వు వానరుడివి కాదని మహాత్ముడివని అర్థమైంది. ఇంతకీ నువ్వు వానరుడివి కాదు, ఎవడవో నిజం చెప్పు, మారువేషంలో వచ్చావు. మారువేషంలో వచ్చిన నీవు నిజం చెప్పావా, మా రావణుడు దయ తెలిచి వదిలేస్తాడు. నన్ను ఎవరో పంపారండి, వాళ్ళ పేరు చెబితే వాళ్ళు నన్ను చంపుతారు అని నువ్వు భయపడక్కర్లా. రావణాసురుడు అండిచ్చాడుగా, నీకు అభయం ఇచ్చాడుగా. రావణాసురుని సభలో ఉన్నప్పుడు ఎవడికి నువ్వు భయపడవలసిన అవసరం లేదంటే ఈ పీనుక్కి నేను భయపడడం ఏమిటి, నన్ను చూస్తే వాడే భయపడాలన్నాడు ఆంజనేయుడు. ఓరి ప్రహస్త,
మధ్యవర్తులు నాకెందుకు, సముఖంలో రాయబారం ఎందుకు, నువ్వు అడగడం నేను నీకు సమాధానం చెప్పడం కాదు, నేను ముఖాముఖి రావణుడితో మాట్లాడతాను, వానికే సమాధానం చెబుతాను. నువ్వు అన్నావే ఎవరికి భయపడని అవసరం లేదని, అసలు ఆ భయం అంటే ఏమిటో నాకు ఇప్పటివరకు తెలియదు. నన్ను చూస్తే వాడికి భయం కలగాలి, అసలు మీ ముఖాలు చూస్తేనే నన్ను చూస్తే భయం కలుగుతోందని అర్థమైందిరా మూర్ఖుడా. ఇప్పుడు విషయం చెబుతున్నాను విను. నేను ఎవ్వడి వల్ల ఇక్కడికి రాలేదు, నన్ను కుబేరుడు పంపలేదు, ఇంద్రుడు పంపలేదు, విష్ణువు పంపలేదు. నువ్వన్నా విష్ణువు నేను ఎరగను, రుద్రుణ్ణి ఎరగను, బ్రహ్మని ఎరగను. నేను పుట్టుకతో వానరుణ్ణి, రామదూతని, రామదాసుణ్ణి, సుగ్రీవుడికి మిత్రుణ్ణి. బ్రహ్మాస్త్రం ఈ ఇంద్రజిత్తు వేస్తే దానికి కావాలని కట్టుబడ్డాను. ఈ ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రం నిజానికి నన్నేమీ చెయ్యదు, నాకు కూడా బ్రహ్మగారు వరం ఇచ్చాడు. ఆ వరం వల్ల ఏ అస్త్రశస్త్రాలు నన్నేమీ చెయ్యవు. నేను రామదూతనని గ్రహించు. సుగ్రీవుడు పంపించగా ఇక్కడికి వచ్చాను. అహం సుగ్రీవ సందేశాత్ ఇహ ప్రాప్తో స్తవాలయం. మూఢుడా, సుగ్రీవుడు నన్ను ఇక్కడికి పంపి తన సందేశం నీకు చెప్పమంటే ఇహ ఇక్కడికి వచ్చాను. రాక్షసేంద్ర, నువ్వెంత దుర్మార్గుడివైనా ధర్మం ప్రకారం దూత ఎలా మాట్లాడాలో అలాగే మాట్లాడతాను. మా సుగ్రీవుడు ముందుగా నిన్ను చూడగానే నీ కుశలం అడిగి తెలుసుకోమన్నాడు. ఆ తర్వాత ఎలాగో కుశలం ఉండదు గనక ప్రస్తుతానికి బాగున్నావా అని అడిగాడు. ఆయన నీకు సోదరతుల్యుడు కాబట్టి అలా అడిగాడు. ఆయన చెప్పమన్న మాటలు చెబుతున్నాను. దశరథుడని ఒక మహారాజు గారు ఉన్నారు. ఆయన జ్యేష్ఠపుత్రుడు రాముడు తన భార్యతో సోదరుడితో అడవికి వచ్చాడు. ఆ విషయం నీకు తెలుసు. ఆ రాముని భార్యని నీవు అపహరించి పట్టుకుపోయావు. ఆ విషయం తెలుసుకున్న మేము నీ కోసం దూతల్ని పంపాం. ఆ దూతలు నిన్ను చూశారు. ఆ దూతల్లో మా వాడు ఒకడు నీ దగ్గరకు వస్తాడు, అతని ద్వారా సీతని పంపేయి. ఇది మా రాముడి సందేశం. ఇప్పుడు అర్థమైందా? నేను ఆ సుగ్రీవుడు పంపగా వచ్చిన వాడిని, రాముడి దాసుణ్ణి. సీత కోసం సత్యసంధుడైన సుగ్రీవుడు పంపించగా వానరులం వేలు లక్షలు కోట్ల సంఖ్యలో అన్ని దిక్కులకి తిరిగాం. అందులో హనుమంతుడని పేరు కలిగిన నేను నిన్న రాత్రి శతయోజన విస్తీర్ణమైన సముద్రాన్ని అవలేలగా లంఘించి దూకి ఇక్కడికి వచ్చాను. సీతను చూశాను, మాట్లాడాను. బుద్ధిమంతుడివి నీవు, చదువుకున్నవాడివి, నీకు నేను చెప్పాలా? ధర్మస్వరూపుడైన రాముడికి కీడు తలపెట్టినవాడు ఎవడైనా బాగుపడతాడా? కాసేపు మా సుగ్రీవుణ్ణి పక్కన పెట్టు, అందరినీ పక్కన పెట్టు. నేను హనుమంతుడిగా నీకు బోధ చేస్తున్నాను. రాముడిని నేను ఎరుగుదును. రాముడంటే ధర్మస్వరూపుడు. ఆ విషయం నీకు మారీచుడు కూడా చెప్పాడు. రామో విగ్రహవాన్ ధర్మ. రాముడంటేనే రూపం ధరించిన ధర్మం, సాధువు, సత్యపరాక్రముడు. ఆయనతో తగాదా తెచ్చుకున్నవాడు, ఆ రాముణ్ణి తిట్టినవాడు, రామనామస్మరణాన్ని వ్యతిరేకించినవాడు ఒక్కడు బాగుపడ్డా? ఇది చివరికి జరిగేది. కాబట్టి ఎవడైనా రాముడిని నోటుకొచ్చినట్టు తిట్టేసామనుకుంటే తిట్టేమంటే కుదరదు. వాళ్ళు తిట్టావు, రేపొద్దున తిట్టుకి తగినటువంటి శిక్ష అనుభవించి తీరవలసిందే. నేను నీ భవిష్యత్తుని కోరి చెబుతున్నాను. నాకు త్రికాల జ్ఞానం ఉన్నది. నువ్వు ఇదివరకు చాలా కష్టపడి తపస్సు చేసి పుణ్యం ఆర్జించావు. ఆ పుణ్యఫలం ఎంతకాలం అనుభవించావు. ఇప్పుడు అనవసరంగా సీతని తీసుకొచ్చావు, అది మహాపాపం. ఆ పాపఫలం కూడా త్వరలో అనుభవించకపోతున్నావు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని సీతని రాముడి దగ్గరికి పంపించు. దృష్టాహేయం మయా దేవి. నేను సీతను చూచాను, నా చేత చూడబడింది, ఆమెతో మాట్లాడాను. సీత ఏదో సుందరీమణి లేక ఒక స్త్రీ అనుకుంటున్నావు. ఓరి పిచ్చాడా, పంచాస్యామివ పన్నగీం. 5 పడగలు కలిగిన ఆడు తాచుపాము ఆవిడ. ఆవిడొచ్చింది అంటే 5 పడగలు కలిగిన తాచుపాము వచ్చినట్టే. త్రాచుపాముతో ఆడి కూడా బతకచ్చేమో, కానీ సీతతో ఆటలాడిన వాడు బతకడు. ఆవిడ నీ పాలిటి మృత్యుదేవత. ఇక నీకు పంచత్వం తప్పదు, పంచభూతాల్లో కలిసిపోవడం తప్పదు. తీవ్రమైన విషము కలపబడిన అన్నం తిన్నవాడు కూడా బతికి బట్ట కట్టవచ్చునేమో, కానీ సీతని వశం చేసుకున్నవాడు ఎవడు బాగుపడ్డు, సీతని ఇక్కడికి తెచ్చినవాడు బాగుపడ్డు. అంత మంచి మాట అన్నాడండి ఇక్కడ. విష సంసృష్టమత్యర్థం భుక్తమన్నమేవో చేశా. నిజానికి విషాన్నం తింటే అది జీర్ణం కాదు, ఎవడైనా చచ్చిపోక తప్పదు.
విషాన్నం తిన్నవాడు మరణించి తీరుతాడు. ఒకవేళ ఏ కారణం చేతనైనా విషాన్నం తిన్నా సరే వాడు బతకొచ్చేమో, కానీ సీతను ముట్టుకుంటే మాత్రం వాడు బతకడు. సీత అంటే అటువంటి జగన్మాత. ఆ తపశ్శక్తి నీకు తెలియదు. నువ్వు అడగచ్చు, సుగ్రీవుడు ఏమన్నా ఇంద్రుడా దేవుడా అని. సుగ్రీవో నహి దేవో యన్నాసురో నచ రాక్షస. సుగ్రీవుడు దేవుడు కాడు, రాక్షసుడు కాడు, దేవత కాదు, కేవలం వానరుడు. ఇక రాముడో మానుషో రాఘవో రాజన్. రాముడు కేవలం మనిషి. నీకు నరవానరుల చేతుల్లో మాత్రమే పతనమున్నది, అది గుర్తుపెట్టుకో. ఆ నరుడే రాముడు, ఆ వానరుడే సుగ్రీవుడు. ఇది గ్రహించు. ప్రాప్తం ధర్మఫలం కృత్స్నం భవతా నాత్ర సంశయః ఫలమస్యాప్యధర్మస్య క్షిప్రమేవ ప్రపత్స్యసే. ఇదివరకు నీవు తపస్సు చేయటం వల్ల మహాఫలితాలు వచ్చాయి. తపస్సు అనేది ఒక గొప్ప ధర్మకార్యం. ఆ తపఫలితంగా వరాలు పొందావు, సంపదలు పొందావు, సుఖాలు పొందావు, ఈ సామ్రాజ్యం పొందావు. అదంతా తపఫలితం. ఇప్పుడు తపస్సు అంతా నాశనం అయిపోయింది నీకు. ఎందుకని? సీతను తీసుకురావటం వల్ల. ధర్మఫలితము పొందావు. ఇప్పుడిక భవిష్యత్తులో కొద్ది రోజుల్లో నీవు చేసిన అధర్మ ఫలితం పొందు. క్షిప్రం మేవ అన్నాడు. చాలా కొద్ది రోజులలో, కొంచెం కాలంలోనే సీతనిక్కడికి తీసుకొచ్చిన అధర్మ ఫలం పొందుదువుగాక. నీకు తెలియదేమిటి? నీవు పంపిన జనస్థానానికి కాపలాగా ఉన్న 14,000 మంది రాక్షసులు నీతో సమానమైన వారు రాముడి చేతిలో, ఒక్క రాముడి చేతిలో మరణించారు. కరుడు, దోషణుడు నశించిపోయారు. విరాధుడు, కబంధుడు వాళ్ళు నాశనమైపోయారు. శ్రీరాముడు మేమందరం వింటూ ఉండగా ఒక ప్రతిజ్ఞ చేశాడు. ఆ మాట ఇక్కడ చెబుతున్నాడు ఆయన. నేను విన్నాను, ఆ ప్రతిజ్ఞ నీకు చెబుతున్నారు, విను. రామేణ హి ప్రతిజ్ఞాతం హరివృక్ష గణసన్నిధౌ ఉత్సాదనం అమిత్రాణం సీతాయైస్తు ప్రదర్శిత. సీతని ఏ దుర్మార్గుడు అపహరించాడో వాణ్ణి చంపి తీరతాను అని రాముడు హరి కోతుల దగ్గర, వృక్ష ఎలుగుబంట్ల దగ్గర శపథం చేశాడు. అంటే జాంబవంతుడు ఆయన సైనికులంతా ఎలుగుబంట్లు. ఆ ఎలుగుబంట్లు మా వానర సైన్యం అందరూ వింటూ ఉండగా సీతాపహరణము చేసిన వాడిని వధించేస్తాను అని ఆయన శపథం చేశాడు. ఆ శపథానికి తిరుగులేదు. ఇంద్రుడైనా రామునికి అపచారం చేస్తే బ్రతికి బట్ట కట్టాడు. ఇక నువ్వెంత, నీ బతుకెంత. సీతని నిప్పని గ్రహించలేక నీ వస్త్రం యొక్క కొంగులో మూట కట్టుకుంటున్నావు. ఉంగరం అనుకుని సీతను తీసుకొచ్చేటవాడు. కానీ అది ఉంగరం కాదు, సీత నిప్పు. నిప్పుని ఈ కండువా దగ్గర మూట కడితే కండువ కాలుతుంది, ఒళ్ళు కాలుతుంది. సీత నిప్పు. ఆవిడతో చెరలాటం ఆడకు పొరపాటున కూడా. నేను దూతనే కాదు దాసుని అన్నాడండి ఆయన. అప్పుడప్పుడు దూతనంటున్నా ప్రధానంగా రామదాసస్య దూతస్య వానరస్య విశేషత. ప్రధానంగా నేను వానరుణ్ణి, రామునికి దాసుణ్ణి, ఇప్పుడు దూతని కూడా. అందువల్ల నీ బాగు కోరి చెబుతున్నాను. తొందరగా నీ ప్రాణం పోయేలోపు సీతని జాగ్రత్తగా పువ్వుల్లో పెట్టి విమానం ఎక్కించి రామునికి అప్పగించి కాళ్ళ మీద పడితే ఆయన వెంటనే క్షమించేస్తాడు. పాపం పద్మాకర్ గారిలాగా రాముడికి కూడా జాలి ఎక్కువ. కాళ్ళు పట్టుకున్నవాడు ఎవడైనా సరే వాడిని క్షమించి వాడిని అనుగ్రహించడం రాముని యొక్క లక్షణం. కాబట్టి నువ్వు ప్రాణం కాపాడుకో అనగానే పళ్ళు పటపట కొరికాడు రావణుడు. గుడ్లులా బాగా ఉరిమాడు, గిర్రం తిప్పాడు. చంపేయండి వీడిని అన్నట్టు. అసలు ఇంక మాట వినడం ఉండదు వాడిది. ఇంత మంచి చెబితే కనీసం వెనక ముందు మాట్లాడకుండా ఈతండి వధించండి అన్నాడు. సమాధిశత్తస్య వధం మహాకపే. ఈ పెద్ద కోతిని ఈ క్షణమే చంపండి అని ఆజ్ఞాపించగానే విభీషణుడు లేచాడండోయ్. సమయం వచ్చినప్పుడల్లా విభీషణుడు వస్తూ ఉంటాడు. ఎవరైనా చంపాలనుకున్నప్పుడు నారదుడో విభీషణుడు వీళ్ళు వస్తూ ఉంటారు. చితక్ కొట్టేటప్పుడు అడ్డుపడుతూ ఉంటారు. వెంటనే లేచి ఆగు మహారాజా ఆగు అని రావణుణ్ణి కొంచెం చల్లబరిచాడు. కారణం విభీషణుడు బుద్ధిమంతులలో శ్రేష్ఠుడు, జ్ఞాని, చదువుకున్నవాడు,
చిన్నప్పటి నుంచి రావణుని యొక్క అధర్మం కిట్టదు అతనికి. అందుకని అంతఃశత్రువులను జయించిన, కామక్రోధాదులను జయించిన విభీషణుడు ఏమన్నాడు? క్షమస్వరోషం త్యజరాక్షసేంద్ర ప్రసీద మద్వాక్యమిదం శృణుష్వ వధం న కుర్వంతి పరావరజ్ఞాః తోతస్య సంతో వసుధాధిపేంద్రాః. రాక్షసేంద్ర, ఓ మహారాజా, క్షమస్వ, క్షమించు క్షమించు, ఈ వానరుణ్ణి క్షమించు. రోషం, కోపమును, త్యజ, విడిచిపెట్టు, తక్షణం కోపాన్ని విడిచిపెట్టు. ప్రసీద, ప్రసన్నుడవుక, నా మాటలు విను. అది కూడా అన్నాడు, ప్రసన్నుడవై మద్వాక్యం, నా మాటను శృణుష్వ, వినుదువుగాక, అంటే నా మాట విను. ఎంత తప్పు చేసినా దూతని చంపకూడదని శాస్త్రం చెబుతున్నది. దూత అంటే ఏమిటి? సందేశహరో దూత. రాజుగారు చెప్పిన సందేశమును యథాతథంగా పట్టుకెడతాడనమాట. వాడు వాట్సాప్ మెసేజ్ లాంటివాడు, తన సొంత పెత్తనంతో ఏదీ మాట్లాడడం. మహారాజు గారు నా బదులుగా ఈ మాట శత్రురాజుకు చెప్పు అంటే చెబుతాడు. అలా చెప్పడానికి వచ్చాడు. ఇతని మాటలు కావు, అవి రాముడి మాటలో లేక సుగ్రీవుడివి. నీకు కోపం ఉంటే రాముడి మీద ఉండాలి, సుగ్రీవుడి మీద ఉండాలి తప్ప మధ్యలో ఇతని మీద కోపం ఏమిటి? కాబట్టి ఇతని చంపకూడదు. ఎన్ని తప్పులు చేసినా దూతని చంపకూడదని, రాయబారిని ఎట్టి పరిస్థితుల్లోనూ శిక్షించక రక్షించాలని అని శాస్త్రం చెబుతున్నది. నీకు ఇష్టం లేకపోతే పొమ్మనాలట. నువ్వు ధర్మజ్ఞుడివి, కృతజ్ఞుడివి, రాజధర్మం ఎరిగిన వాడివి. నీకు నేను చెప్పాలా? నువ్వు ఈ పని చేస్తే ప్రపంచమంతా నిన్ను గర్హిస్తుంది, నిందిస్తుంది. నీ పరాక్రమానికి ఇది మచ్చ. కేవలం దూతని చంపాడురా అని అందరూ నిన్ను తిడతారు, శాశ్వతంగా ఆ మచ్చలా ఉండిపోతుంది. అనగానే నువ్వు అన్నది నిజమే, కానీ వీడు శత్రువు, కేవలం దూత కాదు, మనకి చాలా అపచారం చేశాడు, ఇలాంటి వాడిని చంపడం తప్పు కాదు, కాబట్టి ఏనం వధిష్యామి, వీడిని చంపేస్తానన్నాడు. అయినప్పటికీ విభీషణుడు ఒప్పుకోడు గనక అధర్మ మూలమైన మాట విని మళ్ళీ ఇలా అన్నాడు, ప్రసీద లంకేశ్వర రాక్షసేంద్ర ధర్మార్థయుక్తం వచనం శృణుష్వ దూతా నవధ్యాః సమయేషు రాజన్ సర్వేషు సర్వత్ర వదంతి సంతః. ప్రసన్నుడవుక, లంకేశ్వర, రాక్షసేంద్ర, నా ధర్మంతో కూడిన మాటలు విను. నా మాటల్లో అధర్మం ఉండదు, నేను చెప్పేది మంచి, నీ మంచి కోసం చెబుతున్నాను, నేను చెప్పే ధర్మం విను. ఎన్ని అపచారములు చేసినా దూతలని చంపకూడదని శాస్త్రములు చెబుతున్నాయి గనక ఈ దూతని విడిచిపెట్టు. సందేహం లేదు, ఇతడు దుర్మార్గుడే, అపచారం చేశాడు, వధార్హుడే, ఇతన్ని మనం చంపవచ్చు. అయినప్పటికీ అన్ని తప్పులు చేసినా శాస్త్రాన్ని మనం మన్నించాలి. మరీ ఒక దూత మీద మనకు కోపం వచ్చింది అనుకుందాం, దూత మీద తీవ్రమైన కోపం వచ్చింది, వాడు తప్పు చేశాడు అనిపించినప్పుడు చంపడానికి బదులుగా శిక్షలు విధించమని శాస్త్రం చెబుతున్నది. ఎలాంటి శిక్షలు విధించాలి? కొరడా దెబ్బలు కొట్టాలి, నున్నగా గుండు కొరగాలి, లేదా ఒక కాలో చెయ్యో కన్నో తీసేయాలి. ఇవి శాస్త్రం యొక్క నియమాలు. దూతలకి ఎటువంటి శిక్షలు విధించాలో పెద్దలు చెప్పారు, దాన్నే మనం పరిపాలించాలి. వైరూప్యమంగేషు కశాభిఘాతః. అయితే విరూపుని చెయ్యాలి. విరూపుని చేయటం అంటే సున్నం బొట్లు పెట్టి వాళ్ళంతా ఏవో రంగులు పూసి, లేదా ఏదన్నా ఒక కాలో చెయ్యో తీసి కన్ను తీసి ఇలాంటి శిక్షలు విధించాలి. దానికి వైరూప్యం అని పేరు. ఏదన్నా అవయవ లోపం చెయ్యొచ్చట, కాలో చెయ్యో తీయటమో కన్నో తీయటమో చెయ్యొచ్చు. కశాభిఘాతః, కొరడా దెబ్బలు కొట్టాలి. మౌండ్యం, బాగా నున్నగా తలగొరగాలి జుట్టు ఉంటేను. తథా లక్షణ సన్నిపాతః, వీపు మీద ఏదైనా వాతలు వేయాలి. సన్నిపాతాలంటే వాతలు పెట్టడం అనమాట. అట్లకాడ కాల్చో లేదా ఇనప కడ్డీ కాల్చో వీపు మీదో ముక్కు మీదో ఎక్కడో చోట బాగా వాతలు పెట్టచ్చు. ఏది? తీవ్రమైన అపచారం చేస్తే, మళ్ళీ చిన్ని చిన్ని వాటికి కాదు. ఏ తాన్హి దూతే ప్రవదంతి దండాన్, ఇవి మాత్రమే దూతలకి విధించవలసిన శిక్షలు అని శాస్త్రములు చెబుతున్నాయి. వధస్తు దూతస్య ననశ్రుతోపి, ఎంతవరకు దూతని చంపాడు అనే మాట మనం వినలేదు. ఒక్కసారి కూడా ఎక్కడ దూతని
ఫలానా రాజు చంపాడని వినలేదు. ఆ పాపం నువ్వు చెయ్యకు. ఎంతసేపు పరమపాపాత్ములైనటువంటి రాక్షసులే ఇలాంటి పాపాలు చేస్తున్నారు తప్ప ధర్మం ఎరిగిన వాళ్ళు ఎవరైనా ఇలాంటి పనులు చేస్తారా? సరే, ఏది ఏమైనప్పటికీ నా మాట విని అధర్మం విడిచిపెట్టు. నీవు ఎంతోమంది దేవతలను జయించావు, రాక్షసుల్ని జయించావు, నీకు తిరుగులేదు. పూర్వం నీకు హాని చేసిన వాళ్ళంతా చచ్చిపోయారు. ఇప్పుడు చూస్తూ చూస్తూ దూతను అలా చంపద్దు. కాబట్టి ఏదైనా చిన్న చితగా శిక్ష విధించు. అవతల వాడు సాధువైనా అసాధువైనా నా మాట విను. ఇంకొక్క మాట, రావణాసురుడు అంటే మహావీరుడనే ఒక ప్రసిద్ధి ఉన్నది. రావణునికి జగత్ప్రసిద్ధి ఉన్నది. అతడు మహావీరులతో తప్ప కోతులతో యుద్ధం చేయడని పెద్దలు అంటారు. కోతితో యుద్ధం చేసి చంపావు అనే అపకీర్తి రాకూడదు. రాముడి మీద నీకు పగ ఉన్నది. రాముడు బతికున్నంత వరకు సీత నీ వశం కాదు. రాముణ్ణి యుద్ధంలో సంహరించామనుకో సీత నీకు లొంగిపోతుంది. హనుమంతుణ్ణి రక్షించడానికి ఈ టెక్నిక్ ఉపయోగించాడు ఆయన. రాముణ్ణి వధిస్తే సీత నీ వశం అవుతుంది. రాముడిని వధించాలంటే రాముడి ఇక్కడికి తీసుకొచ్చేవాడు కావాలి. రాముడి ఇక్కడికి తీసుకొచ్చే శక్తి ఈ వానరుడికి తప్ప ఎవరికీ లేదు. నువ్వు వీడిని చంపేసావనుకో ఇంకొకడెవడు లంకానగరానికి రాలేడు, సీత జాడ తెలుసుకోలేడు. దాంతో రామునితో నీకు యుద్ధం జరగదు. జరగకపోతే రామవధ అవ్వదు. అవ్వకపోతే నీకు సీత దక్కదు. కాబట్టి వీడిని వదిలేవనుకో అప్పుడు రాముడితో యుద్ధం చేసే అవకాశం వస్తుంది, సుగ్రీవుడితో యుద్ధం చేసే అవకాశం వస్తుంది. నీ శత్రువుల్ని నువ్వు సంహరించవచ్చు. అర్థమైందా? ఇంత ఆలోచన చెయ్యాలి మరి, బుర్రబెట్టి. రావణాసుడికి బుర్ర ఇక్కడ ఉందిలేండి, అందుకని మోకాట్లో ఉందంటారే. మా చిన్నప్పుడు కుర్రాడు ఉండేవాడు, ఇక్కడ తలనొప్పి వస్తుందండి అనేవాడు. అదనమాట. అలాగే రావణాసుడికి తలనొప్పి ఇక్కడే వస్తూ ఉంటుంది. ఇలా చెప్పగానే ఇది బాగుందనుకున్నట్ట. విభీషణ, నీ మాటలు బాగున్నాయి, వీణ్ణి సంహరిస్తే రాముణ్ణి సంహరించడం కుదరదు అని ట్రాప్లో పడి నువ్వు చెప్పినట్టుగా ఈ దూతకి వేరే శిక్ష వేస్తాను, ఉరి శిక్ష వేయను, మరణశిక్ష వేయను అన్నాడు. కోతులకి బాగా ఇష్టమైన వస్తువు ఏమిటి? తోక బాగా ఇష్టం. తోక అంటే ఇంచుమించుగా కోతులన్నిటికీ ఇష్టం. మనుషులకు కూడా పైకి కనబడవు కానీ దిక్కుమాల తోకలు ఉంటాయి. అందువల్ల సహజంగా తోక అంటేనే అందరికీ ఇష్టంట. కపీనాం కిలలాంగోలం ఇష్టం భవతి భూషణం తదస్య దీప్యతాం శీఘ్రం తేన దగ్ధేన గచ్చతు. కోతులకి తోక ఒక ఆభరణమట, అదొక భూషణం. ఇష్టం, అది బాగా ఇష్టం కూడా. పైగా కిల ఇష్టం సుమా అన్నాడనమాట. అంటే గ్యారంటీ అనమాట. కిల అనే శబ్దం ఉందే, అవును సుమా అని చెప్పడానికి వాడతాం అనమాట. కోతులకి తోక ఆభరణము ఇష్టం సుమా. దాన్ని తగలబెట్టామంటే కాలిపోతున్న తొక్కతో ఆ తోకతో బాబోయ్ బాబోయ్ అని ఏడుస్తూ పోతాడు. తోకలేని కోతి, కన్ను లేనటువంటి ఆవు ఇవి శోభించవని పెద్దలు అనేవారట పూర్వం. కన్ను లేని పశువులు, తోకలేని కోతులు శోభించవు. ఇక దెబ్బతో వీడు ఏడుస్తూ పోతాడు. ఎవరక్కడ? ఈ కోతికి తోకకి నిప్పు పెట్టండి, చితక్కొట్టండి, లంకానగరం అంతా తిప్పి చూపించండి. వీడిని చూచి భవిష్యత్తులో ఇంకెవరు సీత దగ్గరకు వచ్చి మాట్లాడరు. ఓహో, రావణునికి కోపం వస్తే ఎవరైనా రావణుని ఆజ్ఞని ఉల్లంఘించి అశోకవనానికి వెళ్ళి సీతతో మాట్లాడితే వాడికి ఇలాంటి శిక్ష రావణుడు విధిస్తాడు అని వీడిని చూచిన వాళ్ళంతా బుద్ధి తెచ్చుకోవాలి, భయపడాలి. కాబట్టి మొత్తం నగరం అంతా తిప్పండి. అప్పుడు రావణుడు అంటే ఏమిటో దేవతలకు కూడా తెలుస్తుంది అన్నట్టు. వాడు ఎంత మూర్ఖుడో చూడండి. తోకకి నిప్పెట్టి నగరం అంతా తిప్పమంటున్నాడు. అంటే నగరంలో ఏ మూల ఎంతమంది సైనికులు ఉన్నారు, కోశాగారంలో ఎంత డబ్బు ఉంది, ఇదంతా చూడడానికి హనుమంతునికి పర్మిషన్ ఇచ్చాడనమాట. అసలు శత్రువుని ఇంట్లోకి తీసుకెడతాడు ఎవడన్నా? నగరం అంతా తిప్పుతారా? ఆ తిప్పేవాడిని మూర్ఖుడు అంటారు. అది పొగరు, అహంకారం. అతడు అలా అనగానే వెంటనే వానరులందరూ ఆనందపడిపోయారు. ఆ కోతిని తెగ తిట్టేశారు. తిట్టకుండా తిట్టారు. అప్పుడప్పుడు రాజకీయ నాయకులు తిట్టుకుంటూ ఉంటారు, ఒకళ్ళొకడు అలా తిట్టుకున్నారనమాట. భలే తిట్లు తిడతారండి బాబు. కుక్కమూతి పిందులు అంటాడు ఒకడు. ఏమిటో పిచ్చి పిచ్చి మాటలు అనమాట. అసలు ఏ డిక్షనరీలో ఉండనటువంటి కొత్త మాటలని పుడతాయన్నమాట వాళ్ళ ద్వారా మనకి. ఈ విధంగా వాళ్ళంతా తిట్టుకుంటూ రాక్షసులంతా దగ్గరకు వచ్చారు. హనుమంతుని తోకని అలా పట్టుకున్నారు. గొడ్డలు తెచ్చారండోయ్. పాత గొడ్డలు, కొత్త గొడ్డలు, పట్టుగొడ్డలు, అన్ని గొడ్డలు తెచ్చారు. చిరుగ్గొడ్డలు తెచ్చారు.
ఆ తోకకలాగా చుట్టడం మొదలుపెట్టారు. హనుమంతుడు ఏమనుకున్నాడు, మీ ఇష్టం, ఎన్ని దెబ్బలు కొట్టుకున్నా పర్వాలేదు, పైన బ్రహ్మ రక్షిస్తున్నాడు నన్ను, మా నాన్నగారు వాయుదేవుడు రక్షిస్తున్నాడు, ఇంకా ఇది కాక దేవతలంతా నన్ను రక్షిస్తున్నారు, కాబట్టి నాకేం భయం లేదనుకున్నాడు ఆయన. అనుకుని వాళ్ళతో బయటకు వచ్చేట. ఈ సభలోంచి బయటకు తీసుకొచ్చి ఆయన తోకకి గుడ్డలు కట్టే కొద్దీ ఈయన తోక బాగా పెంచేయడం మొదలెట్టాడు. ఆ తోకకి గుడ్డలు సరిపోవట్లేదు. ఏదో లాడ్చీ కోసం ఆ మధ్యన ఒక ఆయన మీటర్ గుడ్డ పట్టుకొచ్చాడు. ఆ తర్వాత 2 మీటర్లు అవసరమైంది. దాంతో తర్వాత నేను దాన్ని చక్కగా స్పెషల్గా కుట్టించుకున్నాను. అదేమిటో మీకు చెప్పను అనుకోండి, అందుకు పనికొచ్చింది నాకు. అలాగా ఈయన తోక పెంచే కొద్దీ గుడ్డలు సరిపోవడం లేదు. ఆ గుడ్డలకు లాట్లు కింద తెచ్చేస్తున్నారు వాళ్ళు. చీరలు తెచ్చారు, గుడ్డలు తెచ్చారు, పంచెలు తెచ్చారు, పాత గుడ్డలు, కొత్త గుడ్డలు, అన్ని రకాలు, ఆకుపచ్చ గుడ్డలు, తెల్ల గుడ్డలు, పచ్చగుడ్డలు, అన్ని గుడ్డలు తెచ్చారు. ఆ గుడ్డలు చుట్టే కొద్దీ తోక పెరుగుతోంది, తోక పెరిగే కొద్దీ గుడ్డలు పెరుగుతున్నాయి. అవన్నీ చుట్టారు. చుట్టాక నూనె పోయడం మొదలెట్టారు. అబ్బాబ్బాబ్బా, ఏ నూనె అండి అది! కొన్నేమో కంపుకొట్టు నూనెలు, కొన్నేమో కల్తీ నూనెలు, కొన్నేమో మంచి వంట నూనెలు, నువ్వుల నూనెలు, రకరకాల నూనెలు, నెయ్యి పోశారు, కర్పూర తైలం కూడా పోసేశారు వీళ్ళ దుంపల దగ్గర. ఇవన్నీ పోసి బాగా తడిపి అప్పుడు నిప్పంటించారు. భగ్గుమన్నది తోక. అప్పుడు హనుమంతుడు ఈ తోకని మా వాళ్ళంతా రక్షిస్తారనుకుంటూ, సరే ఇప్పుడు వీళ్ళంతా రాజా మార్గం అంతా తిప్పుతున్నారు, రాత్రి చీకట్లో సీతాదేవిని వెతికేటప్పుడు భవనాలు చూశాను, వీధులు చూశాను, కానీ చీకటం వెళ్ళటం వల్ల అన్నిటినీ పరిశీలించి చూడలేదు. పైగా రాత్రి ఈ వీధుల్లో తిరిగినప్పటికీ అప్పుడున్న టెన్షన్ వేరు, నా దృష్టి అంతా కేవలం సీత మీద ఉన్నది. అందువల్ల సీతాన్వేషణ దృష్టితో చూశాను తప్ప నగరంలో ఏ మూల ఏముందో చూడలేదు. ఇప్పుడు చూద్దాం అనుకుని చూశాడనమాట. ఓహో, ఇక్కడ 1000 మంది సైనికులు ఉన్నారు, ఇక్కడ ఇన్ని ఏనుగులు ఉన్నాయి, ఇక్కడ ఇన్ని పీనుగులు ఉన్నాయి, ఇక్కడ ఇన్ని గానుగులు ఉన్నాయి, అన్నీ చూశాడు. ఎక్కడ కోశాగారం ఉందో తెలిసింది. మొత్తం మీద టాప్ మోస్ట్ సీక్రెట్స్ ఉంటాయే, మహారాజులకి సంబంధించిన సైనిక స్థావరాలు, ఆయుధాగారాలు, ఇటువంటివన్నీ పరిశీలించి చూశాడు. ఇరుకు సందులు, చిన్న సందులు, పెద్ద సందులు, విశాలమైన సందులు, రాజవీధులు, ఇవన్నీ చూశాడు. అప్పుడు ఈ మధ్యకాలంలో కూడా ఉన్నటువంటి రాక్షసులు పెద్ద పెట్టును అరుచుకుంటూ వచ్చారు. పాత బస్తీలో సంఘటనలో ఉంది ఇదంతా అనమాట. వాళ్ళంతా మీదపడి కొడుతూ, చూడండి ఈ కోతిని చూడండి, రాత్రి వీడు గూఢచారిగా వచ్చాడు, నగరమంతా తిరిగాడు, సీతతో మాట్లాడాడు, అందుకే రాజుగారు వీడికి శిక్ష వేశారు, ఈ పూట వీడు చస్తాడు అని తిడుతూ వాడి గురించి చాటింపేయటం మొదలెట్టారట. ఈలోపు కొంతమంది స్త్రీలు పరుగున రాక్షస స్త్రీలు సీత దగ్గరికి వెళ్ళారు. సీత అన్నారు. ఆవిడ ఏమిటి అంది. రాత్రి ఒక కోతి వచ్చిందే నీ దగ్గరికి, మేము నిద్రపోతున్నాం అనుకుని ఆ కోతితో నువ్వు గుసగుసలాడావుగా, ఆ గుసగుసలు మాకు తెలియకపోవచ్చు, కానీ వాడి పని ఇప్పుడు గసగస అయిపోయింది. ఆ కోతిని మా రాజుగారు బంధించారు, రాజుగారు బంధించడమే కాక వాడికి శిక్ష వేశారు, ఇప్పుడు వాడి తోకకి నిప్పెట్టారు, వాడి తోక కాలిపోతుంది, వాడు చచ్చిపోతాడు, నీతో మాట్లాడినందుకు రావణుడు వేసిన శిక్ష అది, ఇక వాడి పని అయిపోయినట్టే అని చెప్పారట. దాంతో వైదేహికి శోకం కలిగింది. సీతాదేవి భయపడిపోయింది, బాధపడిపోయింది. నా కోసం వచ్చి నా తండ్రి, మా అబ్బాయి, మా హనుమంతుడు భయంకర శిక్షకు గురైపోయాడా అనుకుని వెంటనే 2 చేతులు జోడించింది. ఆ తల్లి హనుమంతుడి క్షేమం కోరుకుంటూ అగ్నిదేవుడికి నమస్కరించింది. అగ్నిదేవ, నా కోసం హనుమంతుడికి కీడు చెయ్యకు అన్నది. యద్యస్తి పతి శుశ్రూష యద్యస్తి చరితం తపః యది చాస్త్వేక పత్నీత్వం సీతో భవ హనుమతః. నేను నా భర్తకి సేవ చేసిన పతివ్రతనైతే, నేను తపస్సుని ఆచరించిన దానినైతే, నేనెప్పుడు నిష్కళంకంగా భర్తనే మనస్సులో కోరుకున్న దానినైతే హనుమంతునికి నువ్వు చల్లబడుదువుగాక. ఓ అగ్నిదేవ, హనుమంతుని తోకని కాల్చకు, అతని తోకకి వేడిని అంటించకు, ఏమాత్రం వేడి ప్రదర్శించక అతని తోకకి చల్లదనాన్ని ప్రసాదించు. యది కించిదనుక్రోశః తస్య మయ్యస్తి ధీమతః యది వా భాగ్యశేషో మే సీతో భవ హనుమతః. నేను నిరంతరం
రామచంద్రుణ్ణి తలుచుకుంటూ ఉంటాను, ఆయన నన్ను దయ చూస్తాడు. రాముని యొక్క కృపకి నేను పాత్రురాలిని అయినట్టయితే నా పుణ్యం, నా అదృష్టం కొంచెమైనా మిగిలి ఉంటే హనుమంతునికి నువ్వు చల్లబడు. భాగ్యశేషం అంటే ఏంటనమాట, నా నుదుటి ఇంకా ఏమైనా కాస్తో కోస్తో సుఖాలు అనుభవించే యోగం ఉంటే, నాకు అదృష్టం ఇంకా మిగిలి ఉంటే ఆ హనుమంతునికి నువ్వు చల్లబడు. రాముడు నన్ను, ధర్మాత్ముడైన రాముడు నన్ను శీలవతిగా భావిస్తే, సీత నాకు దొరకాలి, సీతని చూడాలి అని నా కోసం ఆయన తపించిపోతున్నట్టయితే హనుమంతుని తోకని కాల్చవద్దు. సుగ్రీవుడు సత్యసంధుడైతే, నన్ను ఆపద నుంచి గట్టెంకించాలి అని కోరుకున్నట్టయితే హనుమంతుని తోకని కాల్చక చల్లదనాన్ని ప్రదర్శించు అని అంటూ ఉండగా, సీతాదేవి ప్రార్థిస్తూ ఉండగా హనుమంతుని తోకకున్నటువంటి అగ్ని హఠాత్తుగా చల్లబడిపోయింది. నిజానికి ఆయన తోకకి వాళ్ళు కట్టిన గుడ్డలు కొండంత ఉన్నాయి. ఏకంగా తోక చుట్టూతో వాళ్ళు పేర్చిన గుడ్డలే ఒక కొండలా ఉన్నాయి. ఆ గుడ్డల నిండా నూనె పోసి నిప్పు పెడితే ఎలా కాలిపోవాలా తోక, ఎంత వేడి రావాలి, కానీ వేడి రావట్లేదట, చల్లగా అయిపోయిందట. పైగా వ్యాసుడు, నాకు వాల్మీకి, కాళిదాసు ఇలాంటి వాళ్ళు అంటే ఎందుకు గౌరవం అంటే వాళ్ళు రాసే మాటలు చాలా అందంగా ఉంటాయి. వాల్మీకి, వ్యాసుడు, కాళిదాసు ఈ ముగ్గురే. అందులో వాల్మీకి ఎలాగో ఆదికవి అనుకోండి, ఆ మహానుభావుడు కవిత్వం వేరు. ప్రాళేయానిల శీతలహట. ప్రాళేయము అంటే హిమాలయ పర్వతం. హిమాలయ పర్వతం దగ్గర నుంచి మంచుగాలి తోకకి తగిలితే ఎలా ఉంటుందో అలా ఉందట. మంచు ముక్కలా ఉందన్నమాట ఆయన తోక. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టినట్టుంది, అంతేగాని నిప్పెట్టినట్లేదు. తోక చల్లబడిపోయింది. ఆయన హనుమంతుడు అనుమానం వచ్చి వెనక్కి చూసుకున్నాడు, కొంపదీసిన తోకని పిచ్చాడు సముద్రంలో ముంచారా ఏమిటని. భగభగ మండుతూ ఉంది, ఆ మండుతున్నది చల్లగా అయిపోయింది. రాక్షసులు మూర్ఖులు కదా, తోకకి నిప్పెట్టిన తర్వాత నూనెలో ముంచబోయి నీళ్ళలో ఉంచారా అని వెనక్కి చూసుకుంటే తోక మండుతూనే ఉంది, భగ మండుతూనే ఉన్నది, కానీ వేడి లేదు. అప్పుడు అర్థమైపోయింది దానికి, భగభగ మండుతున్న ఈ అగ్నిజ్వాలలు నా తోకని కాల్చటం లేదు, నాకు చల్లదనం ఇస్తున్నాయి. నా తోక చివర శిశిరస్యేవ మంచు పెట్టినట్టుందిట. ఎలా ఉన్నది? మంచు ముద్ద పెట్టినట్టున్నది. కారణం అగ్నిదేవుడు నా మీద చూపిస్తున్న జాలి. దీనికి చాలా కారణాలు ఉన్నాయన్నాడు ఆయన. ఒకటి, క్రెడిట్ అంతా రాముడిదే. రామప్రభావాత్, రామప్రభావము వలన ఇలా జరిగింది. రాముడి ప్రభావం వల్ల ఏం జరుగుతుందో నేను అనుభవించాను. ఆ రామచంద్రుడి పని మీద బయలుదేరితే దారిలో మైనాక పర్వతం ఎదురొచ్చి విశ్రాంతినిస్తానన్నది. ఆ రాముడి నామస్మరణం చేసుకుంటూ ఎగురుతూ ఉంటే అలసట లేదు నాకు, అన్ని పనులు చకచక జరుగుతున్నాయి. కాబట్టి రాముని యొక్క ప్రభావం వల్ల ఈ అగ్ని చల్లబడిపోయింది. ఇక రెండవది, సీతాదేవి యొక్క అనుగ్రహం. ముందు రాముణ్ణి పొగిడాడు, ఎప్పుడైనా మరి పరమాత్మే కనుక. రెండేమన్నాడు? సీతాయాశ్చ ఆనృశంసేన. సీతాదేవి కరుణాస్వరూపిణి, ఆ తల్లి నన్ను అనుగ్రహించింది. ఆ తల్లితో మాట్లాడొచ్చాక నా తోకని పీకి కాల్చగలడా అగ్ని, అందువల్ల చల్లబడ్డాడు. ఇంకా మూడవది, మా నాన్నగారు వాయుదేవునికి అగ్నికి మధ్యలో చాలా స్నేహం, వాళ్ళిద్దరూ గాఢ స్నేహితులు. అగ్ని వాయువు ఒకరికొకరు తోడైతే ఎలా ఉంటుందో మీకు చెప్పక్కర్లేదు. పితుశ్చ మమ సఖ్యేన నమాందహతి పావక. మా తండ్రితో అగ్నిదేవునికి ఉన్న స్నేహం వల్ల కూడా కోపం తగ్గించి చల్లారిపోయాడు ఈయన. ఇవి మూడు కారణములు అనుకున్నట్టు ఆయన. ఒకటి రామప్రభావం, రెండు సీతాప్రభావం, మూడు వాయుప్రభావం. అందువల్లే నా తోకని కాల్చక చల్లబరుస్తున్నాడు అగ్ని. ఇప్పుడు నేను విజృంభిస్తాను. లంకంతా బాగా చూశాను, గూఢచారి గారికి దగ్గరుండి మరీ సీక్రెట్స్ చూపించారు వీళ్ళు, అవన్నీ చూశాను, గుర్తుపెట్టుకున్నాను. హనుమంతుడు ఒకసారి గుర్తుపెట్టుకుంటే ఇంక మర్చిపోడండి. మనమా 100 సార్లు కొట్టినా పిఎన్ఆర్ మర్చిపోతాం. మనం ఎక్కే కోచ్ నెంబర్ మనకు గుర్తుండదు. సాయంత్రం ప్రయాణం అంటే ఎక్కడికి ప్రయాణం అండి అని గురువుగారిని అడిగే శిష్యులు ఉంటారు. అది మన తెలివితేటలు. కానీ అక్కడ అలాగదే ఒక్కసారి చూస్తే ఏ మూల కోశాగారం ఉన్నదో, ఏ మూల గుర్రాలు ఉన్నాయో, ఏ మూల ఏనుగులు ఉన్నాయో అన్నీ గుర్తే ఆయనకి. అన్నీ చూసుకున్నాడు కదా.
ఇప్పుడు నా ప్రభావం చూపించాలనుకున్నాడు ఆయన. విపరీతంగా పెరిగిపోయిన తన శరీరాన్ని తాళ్లతో కట్టారు వాళ్ళు. ఆ శరీరాన్ని వెంటనే అలా సంక్షేపం చేశాడు, చిన్న కోతిగా మారిపోయాడు. అప్పుడు ఏమైపోతుంది, పెద్దగా ఉన్నప్పుడు కట్టిన కట్లు చిన్న కోతి అవగానే కిందకి జారిపోయాయి. కొంచెం ఒక మనిషి లావుగా ఉన్నప్పుడు ప్యాంటు కుట్టించుకున్నాడండి, వాడు కొంతకాలం పాటు డైటింగ్ చేశాడు, అప్పుడు వాడి శరీరం సన్నగా అయిపోయింది. స్టేషన్లో జారిపోయింది ప్యాంటు, నేను చూశాను స్టేషన్లోనే. ఏమిటయ్యా ఇలా ప్యాంటు జారిపోతుందంటే ఏం చెప్పానండి, పూర్వం పొట్ట ఉండేదండి, అప్పుడు కుట్టించుకున్న ప్యాంటు చూస్తూ చూస్తూ ప్యాంటు పారేయలేను, పొట్ట తగ్గింది, బెల్ట్ పెట్టుకోలేదు, దాని బదులుగా ఇదేదో మొలతాడు పెట్టేట్టు పైన, ఇంతలో కర్మకాలం మొలతాడు దిగిపోయిందిట, అది మన తాడు దిగింది మధ్యలో. మహానుభావుడు విశ్వరూప దర్శనాలు. కాబట్టి ఎందుకు చెప్తున్నామంటే, శరీరం లావుగా ఉన్నప్పుడు కుట్టించుకున్న గుడ్డలు సన్నబడితే జారిపోయినట్టుగా స్వామివారి శరీరానికి ఉన్న కట్లన్నీ జారిపోగానే హుమ్మని మళ్ళీ శరీరాన్ని విపరీతంగా పెంచేశాడు ఆయన. పెంచి రివ్వున ఆకాశానికి ఎగిరిపోయాడు. లేచి పెద్ద పరిగోటు తీసుకున్నట్టు ఇనప గడియ, ఆ గడియతోటి ఇంతవరకు తన చుట్టూతో ఉండి తనను కొట్టి తిట్టి ఏడిపించిన రాక్షసుల్ని నెత్తి మీద డబా డబా 2 మొట్టికాయలు మొట్టాడు. అసలు అక్కడ రాక్షసులు లేరు, వాళ్ళ శరీరం అంతా తుక్కు తుక్కు అయిపోయిందనమాట. గానుగులో వేసినటువంటి వేరుశనగ గొళ్ళలాగా పచ్చడైపోయే వాళ్ళ శరీరాలన్నీ కూడా. అక్కడ ఉన్నటువంటి వాళ్ళని చంపేశాడు, కూడా ఉన్న వాళ్ళని చెతక్కొట్టాడు, కాపలా వాళ్ళని కొట్టేశాడు, రివ్వుని ఎగిరాడు పైకి. ఎగిరి ఏమనుకున్నాడు, ఇప్పటి వరకు అన్నీ శుభంగా జరిగాయి, సీతను చూచాను, రావణాసుడితో మాట్లాడాను, ఆ మూర్ఖుడు నా తోకకి నిప్పు పెట్టాడు, నా తోకకి నిప్పు పెట్టిన వాళ్ళని కూడా పప్పు చేశాను, ఇంకొంచెం మిగిలింది పని. ఈ రావణుడికి బుద్ధి చెప్పాలంటే ఈ లంకను తగలబెట్టేయాలి. ఒక కోతి వచ్చి పరశురామ ప్రీతి చేసింది, వచ్చింది కోతి పరశురామ ప్రీతి అని ఈ చుప్పనాతికి అర్థం అవ్వాలి అనుకున్నట్ట. కసితో పళ్ళు పటపటలాడించాడు. అప్పుడు ఆయనకు కూడా క్రోధం పెరిగిపోయింది. రువ్వున పైకి లేచాడు. మొట్టమొదట ప్రహస్తుడి యొక్క కొంపకి నిప్పు పెట్టాడు. ఆయన సేనాధిపతి కదా, సేనాధిపతికే నిప్పు పెట్టాలి. అసలు బోణి బాగుంటే ఆ తర్వాత రాణి బాగుంటుందని చేస్తానులేండి. ముందు వెళ్ళి ప్రహస్తస్య నివేశనం, ప్రహస్తుని కొంపకి నిప్పెట్టాడు. అక్కడి నుంచి మహాపరుషుడు, యూపాక్షుడు, విరూపాక్షుడు, ప్రఘసుడు, భాసకర్ణుడు, దుర్ధర్షుడు, కుంభకర్ణుడు, మకరాక్షుడు, విరూపాక్షుడు, ఇంద్రజిత్తు, మహాపరుషుడు, మహోదరుడు, ఇలా ఒక్కొక్కళ్ళ మీదకి దూరాడు. రశ్మికేతుడు, సూర్యశస్త్రుడు, హ్రస్వకర్ణుడు, దీర్ఘకర్ణుడు, దౌష్టుడు, రామసుడు, యుద్ధోన్మత్తుడు, మత్తుడు, ధ్వజగ్రీవుడు, అతిరామసుడు, అతికాయుడు, యజ్ఞశత్రుడు, బ్రహ్మశత్రుడు, నరాంతకుడు, అతికాయుడు, వీళ్ళందరి కొంపలకి నిప్పు పెట్టాడు. ఇలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ కొంపలకి నిప్పు పెట్టాడు. ముందేమో గేట్లకి తలుపులకి నిప్పు పెట్టాట. బాగా మంచి దాని ఏమంటారు, టేకు చెక్కతో చేయించుకున్నారులేండి, మద్ది చెట్లతోటి చేయించుకున్న తలుపులకి నిప్పులు పెట్టాడు. ఆ తర్వాత అక్కడి నుంచి ఎగిరాడు. పై ప్రాకారాలకి నిప్పు పెట్టాడు. కనిపించిన చోటల్లా నిప్పు పెట్టడమే. తోక, ఆ తోకతో దాని మీద టప్పను దెబ్బ కొట్టడం, భగ్గుమండం. అక్కడ ఎక్కడన్నా నిప్పు తగ్గితే మళ్ళీ ఇంకోసారి పెట్టడం మొదలెట్టాట. ఇక్కడ కొంచెం నిప్పు తక్కువగా ఉన్నట్టుంది అని అక్కడ అంటించేవాడు. దాని మీద కట్టెలు వేసి పారేశాడు. ఈ విధంగా గృహం మీద నుంచి గృహం మీదకి దూకేశాడు. వీళ్ళ నాన్నగారికి ఆనందం కలిగింది. ఇప్పుడు అసలైన వాయుపుత్రుడు, వాళ్ళ నాన్నగారు శ్వసనుడు, వాయుదేవుడు ఆనందపడిపోయాడు. నాకు భలే ఆహారం ఇచ్చావరా అని పెద్ద గాలి వేసడం మొదలెట్టాట. ఆ కొంపల మీద నుంచి గాలి వెళ్ళిపోవడంతో గాలి వల్ల, సుడిగాలి తిరగడం వల్ల మంట బాగా పెరిగిపోయిందండోయ్. వాయుదేవుడి లక్షణం ఏంటంటే అగ్ని బాగా పెరుగుతున్నప్పుడు రెట్టింపు ఉత్సాహంతో తాను సాయం చేస్తాడట. బలవంతుడికి బలవంతుడు సాయం చేస్తాడు అని సామెత ఉందండోయ్. బలయుతుడైన వేళ మిత్రుడు సాయం చేస్తాడు, బలం తగ్గిపోతే మిత్రుడే శత్రుడు అవుతాడట. దానికి ఉదాహరణ వాయుదేవుడే. బాగా కొంపలు కాలుస్తున్నప్పుడు, ఊరు తగలబడుతున్నప్పుడు వాయుదేవుడు ఏం చేస్తాడు, నిప్పుకి సాయం చేసి ఇంకా తగలబెడతాడు. అదే ఆ బలవంతుడే చిన్నవాడైపోయాడు అనుకుందాం, దీపారాధన చేసేటప్పుడు ఎంత ఉంటుంది, ఒత్తి తక్కువగా ఉంటుంది, అప్పుడు అగ్ని చిన్నగా ఉంటాడు. పాపం అగ్నిహోత్రుడికి ఇప్పుడు డబ్బులు అవసరమయ్యాయి, ఆయన పాపం పేదవాడైపోయాడు. అప్పుడు వాయుదేవుడు అలా వీచి ఏం చేస్తాడు, ఆర్పేస్తాడు. వాయుదేవుడే, అగ్నికి మిత్రుడే. కానీ చిన్నగా ఉన్నప్పుడు ఏం చేస్తున్నాడు, కొండెక్కేలా చేస్తాడు. పెద్దగా ఉన్నప్పుడు కొంపలు తగలబెట్టడానికి సాయం చేస్తాడు. మన దగ్గర డబ్బు ఉంటే అందరం మనకి సాయం చేస్తారు, లేకపోతే చేయడానికి ఈ సామెత వాడతారనమాట. మన దగ్గర డబ్బు ఉంటే అంత గొప్పవాళ్ళే. అబ్బో ఫలానా వాడు మా మిత్రుడని అంటారు.
నీ దగ్గర డబ్బులు లేవనుకో, అబ్బాయి వాడు ఎవడో నాకు తెలియదండి అంటాడు. అలా ఇప్పుడు విజృంభించి అగ్నిదేవుడు ఇళ్ళు కాలుస్తూ ఉంటే వాయుదేవుడు తోడయ్యాడు అనమాట. అగ్నికి వాయువు తోడాడు అంటే ఇదనమాట. ఇక్కడ జరిగాయి, మంటలు వస్తున్నాయట. కొన్ని చోట్ల ఆకుపచ్చని మరకత మణులు ఉన్నాయి. ఆ మణులు తగలబడుతున్న చోట ఆకుపచ్చని మంటలు లేచిపోయాయి. ఎర్రని కెంపులు పగడాలు తగలబడుతున్నప్పుడు, పద్మరాగములు తగలబడుతున్నప్పుడు ఎర్ర మంటలు వచ్చేస్తున్నాయి. అవి కాక పసుపచ్చని మణులున్న చోట పసుపచ్చని మంటలు వస్తున్నాయి. బూడిద రంగులు కొన్ని చోట్ల వస్తున్నాయి. తెల్లని ముత్యాలు వజ్రాలు కాలిపోతున్నప్పుడు తెల్లని మంటలు వస్తున్నాయి. కేవలం బంగారం కాలిపోతున్న చోట బంగారపు రంగులో కాంతి పైకి వస్తున్నది. ఇంద్రనీలమణులు కాలిపోతుంటే అక్కడ నీలపు కాంతులు అగ్నిజ్వాలలు పైకి వచ్చేస్తున్నాయట. క్వచిత్ కింసుక సంకాశాహ, క్వచిత్ శాల్మలి సన్నిభాహ, క్వచిత్ కుంకుమ సంకాశాహ శిఖావశ్చేశ చకాసిరి అన్నారు. కొన్ని చోట్ల మోదుగు పువ్వుల్లాగా కాంతి, కొన్ని చోట బూరుగు పువ్వుల్లాగా కనపడుతున్నది, కొన్ని చోట్ల కుంకుమ రంగుతో ప్రకాశిస్తున్నది అగ్ని. హనుమంతుడు అంతకంతకి వేగంతో ఆ ఇంటి మీద నుంచి ఈ ఇంటి మీదకి, ఈ ఇంటి మీద నుంచి ఆ ఇంటి మీదకి దూకుతూ దూకుతూ ఇంకా ఇంకా అగ్ని ప్రజ్వరల్ల చేస్తూ ఉంటే రంగురంగుల మంటలు పైకొచ్చి అగ్ని సప్తార్చి 7 రకముల జ్వాలలతో ఇక్కడ వెలుగుతున్నాడు అని ప్రజలు గ్రహించగలిగారట. లంకాపురం పర్వతం మీద ఉన్నది, మంచి త్రికూట పర్వతం మీద ఉన్నటువంటి ఆ భవనాలని తగలబెట్టాడు, కిందన్న కొంపలు తగలబెట్టాడు. అగ్నిజ్వాలలతో ప్రజ్వరులుతున్నటువంటి శాలలు ఒకదాని నుంచి ఒకదానికి వ్యాపిస్తూ ఉంటే తగలబడిపోతున్నాయి. గజశాలలు, గుర్రాల శాలలు, రథశాలలు, ఇంకా పదాతి దళాల శాలలు, ఆయుధాల శాలలు, ఫిరంగి గుండ్లున్నటువంటి శాలలు కూడా తగలబడిపోయి పెద్ద పెద్ద ఫిరంగులు ఢామ్ ఢమాల్ డుక్కుమని అరుచుకుంటూ పేలిపోతున్నాయి. పేలుడి సామగ్రి కూడా పైకి లేచిపోయింది. దెబ్బకి ఫెటేల్ ఫెటేల్ అనే శబ్దాలతోటి ఆకాశం పగిలిపోతుంది అన్నట్టుగా ఉందట. శబ్దై అనేకై అశని ప్రరూఢై అన్నారు. అంటే అగ్నికి ఫిరంగులు పేలిపోతూ ఉంటే, పిడుగులు పడుతూ ఉంటే ఎలాంటి శబ్దం వస్తుందో అలాంటి శబ్దాలు వస్తున్నాయి. వర్షాకాలంలో తుఫాన్లో పెద్ద పెద్ద పిడుగులు పడినట్టు అయిపోయిందనమాట. భిందన్ ఇవ అండం, ఈ శబ్దములకి భువన బ్రహ్మాండములు కూడా పగిలిపోతున్నట్టుగా అనిపించిందిట. అది చూచిన వాళ్ళు ఏమనుకున్నారు, ఈతడెవడో కోతి కాదు బాబోయ్, పొరపాటున కోతనుకుని వాడితో వేళాకోళమాడాం. వజ్రీ మహేంద్ర త్రిదశేశ్వరో వా సాక్షాద్యమో వా వరుణో నిలోవా రుద్రో అగ్ని అర్కో ధనదశ్చ సోమో నవానరోయం స్వయమేవ కాలహ. ఈతడు ఇంద్రుడైనా అయి ఉండాలి, వజ్రాయుధం పట్టుకున్న ఇంద్రుడేమో, లేదా సాక్షాత్తు యముడయ్యి ఉంటాడు. రావణాసురుడి మీద వీళ్ళందరికీ కక్ష ఉన్నది. ఒకప్పుడు రావణుడు వాళ్లతో యుద్ధానికి వెళ్ళాడు. ఆ పాత పగ మనస్సులో పెట్టుకుని యముడొచ్చి యమదండం ప్రయోగించాడేమో, లేదా వరుణుడయ్యి ఉండాలి, లేదా వాయుదేవుడయ్యి ఉండాలి. ఈ మూడు కాకపోతే త్రినేత్రుడు త్రిపురాంతకుడైన రుద్రుడయ్యోయినా అయి ఉండాలి, అగ్నిహోత్రుడయ్యి ఉండాలి, సూర్యుడయ్యి ఉండాలి, లేదా కుబేరుడయ్యి ఉండాలి, చంద్రుడైనా అయి ఉండాలి. కానీ ఈతడు వానరుడు కాడు, స్వయమేవ కాలహ, ఈతడే మృత్యుదేవత. ఇక్కడికి వచ్చి మన ప్రాణం తీసేస్తున్నాడు. అయ్యయ్యో అని ఏడవడం, కొంతమంది ఏడుస్తూ ఉంటే ఈ ఇళ్ళు కాలిపోతూ ఉంటే ఇళ్లల్లో ఆడవాళ్ళు కాలిపోయారు, మగవాళ్ళు కాలిపోయారు, గుర్రాలు కాలిపోయాయి, ఏనుగులు పీనుగులు అయిపోయాయి, చిన్నపిల్లలు కూడా కాలిపోయారు, బాలింతరాళ్ళు కూడా కాలిపోయారు. ఆ కాలిపోతున్నప్పుడు ఇళ్లల్లో ఉన్న వాళ్ళని చూచి బయట ఉన్నవాళ్ళు హా తాత, హా పుత్రక కాంతమిత్ర, హా జీవితం భోగయుతం సుపుణ్యం రక్షోభిరేవం బహుధా బ్రువద్భిః శబ్దకృతో ఘోరతరస్సు భీమః. ఈ బయట కాలకుండా ఉన్నవాళ్ళు కాలిపోతున్న వాళ్ళని వరసలు పెట్టి పిలుచుకుంటున్నారట. అయ్యో నాన్న చచ్చిపోయావా అని ఒకడంటాడు. ఒకడేమో నాయన కొడుకోయ్ కొడుక కాలిపోయావా కొడుక అని ఒకడు ఏడుస్తున్నాడు. ఒకడేమంటాడు, ఏమేవు నువ్వు కాలిపోయావా, నా కళ్ళ ముందు నువ్వు కాలిపోయావా, నువ్వు లేకపోతే నేను బతకలేనేవు అని ఆలిని తలుచుకుని కాలిపోయినందుకు ఏడుస్తున్నాడు ఒకడు మిత్రమా అంటాడు ఒకడంటాడు, అయ్యో నాకు ఎంత డబ్బు ఉందో నా డబ్బు అంతా పోయింది, నా డబ్బు పోయింది బాబోయ్ అని వాడు ఈ డబ్బు తలుచుకుని ఒకడు ఏడుస్తున్నాడు. కొంతమందికి ఎంతమంది పోయినా పర్వాలా, డబ్బు పోతే ప్రాణం పోయినట్టే. పేనాసోళ్ళు ఉంటారు కదా, ఓ పక్కన జనం చచ్చిపోతే ఆ జనం కోసం ఏడవక నా డబ్బు, నా చొక్క, నా కండువా అంటాడు ఒకడు.
ఒకడేమో ఎన్ని భోగాలంటే నాకు అవన్నీ కాలిపోతున్నాయి అంటాడు ఒకడు. ఇంకోటి అంటాడు అబ్బాబో లోపలనే మాంసం దాచుకున్నానంటే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్టు మాంసం అది పోయిందని ఏడుస్తాడు. మాయిదారి గొడవ. బజ్జీ కోసం ఒకడు ఏడుస్తున్నాడు. ఈ విధంగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి తలుచుకుని ఏడుస్తున్నారట. మనకు అనుమానం రావాలి, ఇంతమందిని ఎందుకు కాల్చి వస్తున్నాడని. వీళ్ళ పాపాలన్నీ ఎన్ని కావు. రావణుడి యొక్క పాపిష్టి సొమ్ము తిన్నారు, ఎంతోమంది ఆడవాళ్ళని నవిలి తినేశారు, స్త్రీలని చెరపట్టి మానభంగం చేశారు, రావణుడి ఆజ్ఞతో తల్లిని బిడ్డని కలిపి వేయించుకు తినేశారు కదండి వాళ్ళు చేసిన హింసలు ఇన్ని అన్నీ చెప్పలేమట. అబ్బా, మునుల గెడ్డాలకి నిప్పెట్టారు, పరపర రంపంతో కోశారు. చంటి పిల్లలనట తల్లి ఎదురుగుండా ఉడుకుతున్న నీళ్లలో ఉడకబెట్టుకు తినేశారటండి వీళ్ళు. కడుపులో పిండం ఉంటుంది కదా, గర్భవతులను తీసుకొచ్చి పొట్ట మీద తన్ని పిండం బయటికి లాగి తినేశారు ఆ రాక్షసులు. ఇన్ని పాపాలు చేశారు. ఆ పాపాలన్నీ ఇప్పుడు అనుభవించేలే చేశాడు హనుమంతుడు. ఎంత పాపం చేశామో అంత పాపం ఇక్కడ అనుభవించి తీరాలి అని చూపించాడు. అందుకే తండ్రి కాలిపోతూ ఉంటే, కొడుకు కాలిపోతూ ఉంటే, బాలెంతరాలు కాలిపోతూ ఉంటే, పెళ్ళాం కాలిపోతూ ఉంటే గిజగిజలు ఏడ్చారు. కాబట్టి వాళ్ళు మనం ఇతరులను చంపాం, పీడించాం, బాధించాం అని సంకలు కొట్టుకోవద్దు. ఈ పాపాలు ఏదో ఒకనాటికి ఇక్కడే అనుభవించి తీరాలి. అది మనకి రామాయణం చెబుతున్న గొప్ప సత్యం. అగ్ని జ్వాలలు పెరిగిపోతూనే ఉన్నాయి. భంక్త్వా వనం పాదపరత్న సంకులం, పెద్ద పెద్ద చెట్లతో రత్నములతో కూడిన ఆ వనమంతా, అశోకవనం కూడా తగలబెట్టేశాడు ఆయన. మొత్తం తగలబెట్టేశాడు. రాక్షసుల్లో కాలి ఇల్లు బాధపడని వాడు లేడు. ఎవడో ఒక బంధువు చుట్టము కాలిపోకుండా ఉన్నవాడు ఒకడు లేడు. అందరూ చావకపోయినా ప్రతివాడికి ఎవడో చుట్టమో బంధువో ఎవడోడు కాలిపోయాట. అవన్నీ చూచాడు, సంతోషపడిపోయాడు. కోట్ల మందిని చంపారు కదరా, ఎన్ని పాపాలు చేశారా మీరు, ఎంతమంది స్త్రీలను ఏడిపించారా, ఇప్పుడు ఏడవండి. ఆహా, మీ ఆర్తనాదాలు ఉన్నాయే అవి నాకు రామనామస్మరణలు రా అనుకుని జై శ్రీరామ్ అన్నాడు ఆయన. పైనుంచి దేవతలు చూశారు, మునులు చూశారు, వాళ్ళంతా కరుణాస్వరూపులు. సిద్ధులు చూశారు, ఎవడు బాధపడలేదండోయ్. హనుమ భలే చేసావు, శభాష్ అన్నారట. అంటే యావత్ ప్రపంచం హనుమంతుడు చేసిన పనికి హర్షం పొందింది. హర్షోత్కర్షంతో సుమ వర్షం కురిపించింది. అంటే ఆయన చేసిన పని గొప్ప పని అన్నమాట. ఇప్పుడు హనుమంతుడు అదన్నీ చూశాడు. ఎక్కడన్నా నిప్పు కొంచెం తగ్గితే అక్కడ మళ్ళీ ఇంకోసారి తప్పన తోకతో నిప్పంటిస్తూ చూసి ఆఖరణ అమాంతంగా సముద్రం దగ్గరికి వెళ్ళాడు. సముద్రంలో తోక ముంచాడు, అగ్నిని చల్లార్చుకున్నాడు. లాంగోలాగ్నిం సముద్రే నిర్వాపయామాస, సముద్రంలో తన తోకని ముంచి ఆ తోకని ఆర్పాడు. అక్కడికి ఆయన చెప్పిన పని పూర్తి చేశాడుగా. ఏమని చెప్పాడు? బయలుదేరేటప్పుడు నేను రామబాణంలా వెడతానన్నాడు. రామబాణం ఏం చేస్తుందని చెప్పాను మీకు. బయలుదేరితే దారిలో ఆగదు, ఆగకుండా పని పూర్తి చేస్తుంది. పని పూర్తి చేశాక సముద్రంలోకో పాతాళానికో వెడుతుంది. నీళ్లల్లో తనను తాను శుద్ధి చేసుకుంటుంది. శుద్ధి చేసుకున్నాక రాముడు అంబుల పొదిలోకి చేరుతుంది. ఇప్పుడు హనుమంతుడు ఇచ్చిన మాట నిలబెట్టుకొని రామబాణంలా బయలుదేరాడు. రామబాణంలాగా సముద్రంలో తన తోకని చల్లార్చుకున్నాడు. కాబట్టి పూర్తిగా ఇచ్చిన ప్రతిజ్ఞ అక్కడి వరకు నెరవేరింది. ఇక మిగిలిందల్లా రాముడి దగ్గరికి వెళ్ళడం, ఆ ఒక్కటి తప్ప పనంతా పూర్తయినట్టే. ఆ తర్వాత ఆకాశంలో నిలబడ్డాడు, ఠీవిగా నిలబడ్డాడు, నడుం మీద చేతులు పెట్టుకున్నాడు. ఎక్కడైనా లంకలో మిగిలిందా కొంప తెంపుతాను దుంప అనుకుంటూ చూశాడు. కాలని ప్రదేశం ఉందా అని చూసుకున్నట్ట. అబ్బే, రావణాసురుడి కొంప తగలబడింది, అన్నీ తగలబడ్డాయి. వర్జయత్వా విభీషణ గృహం, ఒక్క విభీషణుడి ఇల్లు మాత్రమే విడిచిపెట్టాడు. ఎందుకంటే విభీషణుడి మాటల వల్ల అతడు పరమధర్మాత్ముడు, రామభక్తుడని అర్థమైపోయింది. అందుకని మొత్తం ఇళ్ళన్నీ తగలబడినా రావణుని ఇల్లు కుంభకర్ణుడి ఇల్లుకు మధ్యలో ఉంటుంది విభీషణుడి ఇల్లు, అదొక్కడే విడిచిపెట్టాడు. ఏమండి, ఇంత కాలిపోతూ ఉంటే ఈ అగ్నిహోత్రుడు దాని మీదకి వెళ్ళలేదే అంటే అగ్నికి వాయువుకి కూడా హనుమంతుడు చేసిన పని ఇష్టం కనుక వాళ్ళు కొమ్మక్కైపోయి తగలబెట్టలేదు. కావాలని అందరూ సాయం చేశారన్నమాట. సహజంగా ఈ ఇల్లు కాలితే మధ్యలో నీళ్ళు ఏమవ్వాలి, అది కాలాలి, కానీ కాలలేదు. అదే యోగం. కానీ ఇలాంటివి ఉంటాయండి. ఒక్కోసారి అడవిలో 2 చెట్లు తగలబడ్డాయండి. ఆ మధ్యలో ఉన్న చెట్టు మాత్రం తగలబడక ఈ అగ్ని ఎగిరి దూరంగా ఉన్న చెట్టు మీద పడి దాన్ని తగలేసింది. అంటే ఈ మధ్యలో ఉన్న చెట్టు విభీషణుడేమో అనుకున్నాను నేను అప్పుడు. అలాంటివి జరుగుతూనే ఉంటాయి.
యోగం. భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటే మృత్యువు పక్కనే ఉన్నా మనల్ని ఏమీ చెయ్యదు. ఆ అనుగ్రహం లేకపోతే దూరంగా ఉన్న మృత్యువు కూడా మన మీదకి వస్తుందన్నమాట. ఓసారి లారీ మహావేగంగా వెడుతోంది. ముందు ఒక ఆయన ఎడుతున్నాడు, హారను కొట్టాడు వీడు, ఆయనకి వినపడలేదు, తప్పుకోలేదు. ఈ కంగారులో లారీ వాడు ఇలా అన్నాడు, అది పేవ్మెంట్ మీదకి, ఫుట్పాత్ మీదకి ఎక్కి దాని మీద నడుస్తున్నవాడు తొక్కి చంపేసింది. రోడ్డు మీద వెళ్ళేవాడు బాగానే ఉన్నాడు, పేవ్మెంట్ మీద నోడు చచ్చిపోయాడు. అదనమాట యోగం అంటే. ఇంత కాలిపోయాక అన్నీ చూశాడు ఆయన. అమ్మయ్య విభీషణ గృహం తప్ప అంతా కాలిందనుకున్నాక సడన్గా హఠాత్తుగా ఆయనకు భయం కలిగింది, కంగారు పడిపోయాడు. అయ్యయ్యయ్యో ఎంత పెద్ద పొరపాటు చేశాను, లంకంతా తగలబెట్టి అనుకున్నాడు ఆయన. చేసిన పనికి పశ్చాత్తాపడ్డాడు. ధన్యాస్తే పురుషశ్రేష్ఠ ఏ బుద్ధ్యా కోపముత్థితం నిరుంధంతి మహాత్మానః దేప్తం అగ్నిమివ అంభసా. బాగా అగ్ని ప్రజ్వరిల్లుతున్నప్పుడు దాన్ని నీళ్లు పోసి ఆర్పాలి. అంభస అంటే నీటి చేత, దేప్తం అగ్నిం భగభగ మండుతున్న అగ్నిని నిరుంధంతి ఆర్పేస్తారు. ఎవరు? మహాత్మానః. మహాత్ములు ఎప్పుడూ కూడా అగ్ని ప్రజ్వరిల్లితే దాన్ని నీళ్లతో ఆర్పుతారు. అలాగే దాని అంతరార్థం చెప్తున్నాడు ఇప్పుడు. మనలో కోపం వస్తుంది, కోపం అనే అగ్నిని జ్ఞానం అనేటటువంటి నీటితో చల్లార్చాలి. మహాత్ములు కరుణ అనే నీటితో కోప అగ్ని చల్లారుస్తారు. వాళ్ళు కదా గొప్పవాళ్ళు. నేను క్షణికోద్రేకంతో చాలా పెద్ద పొరపాటు చేశాను, అందుకే కోపం మహాపాపం అన్నారు. నేను కోపంతో లంకంతా తగలబెట్టేశాను. లంకలో ఒక్క విభీషణ గృహం తప్ప అన్నీ తగలబడ్డాయి. అశోకవనం కూడా కాలిపోయింది. ఇప్పుడు అశోకవనంలో ఉన్న సీత కూడా కాలిపోయిందేమో అని భయపడిపోయాడు ఆయన.